తెలుగుదేశం పార్టీ నేతల వేధింపులతో దళిత యువతి ఆత్మహత్య సంఘటన సంచలనం సృష్టించింది. టీడీపీ నేతల వేధింపులు తాళలేక దళిత యువత మంగళవారం సాగర్ కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జోలకల్లులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు బంధువుల కథనం ప్రకారం జోలకల్లుకు చెందిన రాముడు కుమారి దంపతులకు 5 కుమార్తెలు. ప్రభుత్వ రేషన్ డిపో నడిపే రాముడు గత ఏడాది అక్టోబర్ 6న చనిపోయాడు. అప్పటి నుండి 3వ కుమార్తె మనీషా షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఎన్నికల్లో మనీషా కుటుంబం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటు వేసిందన్న కక్షతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత ఆయన అనుచరులైన ఆమె సమీప బంధువులు రేషన్ షాప్ వదులుకోవాలని బెదిరించి దాడులకు దిగారు. వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి పిలిపించి షాప్ ఇవ్వాల్సిందని ఒత్తిడి చేయడంతో ఆమె అంగీకరించక తప్పలేదు. అదొకడం మనీషా తల్లి పేరు ఉండడంతో ఆమె చేత వేలిముద్ర వేయించుకుని గత నెల నుంచి రేషన్ను టీడీపీ నాయకులే పంపిణీ చేశారు. అది చాలదన్నట్టు మనీషా కుటుంబం రేషన్ వాడుకున్నారని, దానికి డబ్బులు చెల్లించాలని అధికారులు టీడీపీ నాయకులు హుకుం జారీ చేశారు. అంత డబ్బు ఇవ్వలేమని కొంత కడతామని చెప్పినా వినకుండా వరుసగా అన్నయ్యే లంజిపల్లి వెంకటేశ్వర్లు ఆయన తండ్రి పిచ్చయ్య మనీషా మీద దాడి చేసి మానసికంగా హింసించారు. అప్పటి నుండి చనిపోతానంటూ మనీషా ఏడుస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆమె కనిపించకపోవడంతో బంధువులు గ్రామస్తులు వెతికితే సాగర్ కెనాల్ గట్టు మీద చెప్పులు చున్నీ ఓ లేఖ కనిపించినాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి యువత ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రేషన్ షాప్ వదులుకోకపోతే ఏం చేస్తారన్న భయంతోనే తన బిడ్డ చనిపోయిందని తల్లి కుమారి కన్నీరు మున్నీరు అవుతోంది.